హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెన్ను యశు వ్లాగ్స్కి స్వాగతం. ఇది బుడకాకరకాయ అండి, ఇంకా దీన్ని ఆకాకరకాయ కూడా అంటారు. మీ సైడ్ ఏమంటారో నాకైతే కామెంట్ చేయండి. మేమైతే ఇటు సైడ్ బుడకాకరకాయ అంటారు, చాలామంది ఇంకా ఆకాకరకాయ కూడా అంటారు. ఇవి ఎక్కడి కొన్ని అనుకుంటున్నారా? ఇదిగోండి, ఇవి మా పక్కన అక్కేవాళ్ళైతే వాళ్ళ ఇంట్లో చెట్టు ఉందంటే మాకు కొన్ని ఇచ్చారు. ఇవన్నీ ఒకటేసారి కాసినవి అయితే కావండి, ఒక 2-3 కాయగానే స్టోర్ చేసి పెట్టుకున్నారు ఫ్రిడ్జ్లో. అన్నీ కలిపితే మాకు ఇచ్చారు. చూడండి ఎంత చిన్న చెట్టు, ఎంత బాగుంది. దీనికి కాసిన కాయలే అండి ఇవి, అందుకోసం చాలా తక్కువగా ఉన్నాయి. ఇంకా ఇంట్లో పండించిన కాయలు ఎంత బాగుంటాయండి అవి, అందుకోసం వాటితో ఇప్పుడు నేనైతే కర్రీ చేస్తున్నాను. ఇక చిన్న చెట్టు అండి, దానికి పిందెలు కూడా చూసారా ఇలా చిన్నగా అవుతున్నాయి. ఒక 2-3 కాగానే తెంపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు ఒకటేసారి 1 వీక్ అయితే మంచిగా ఒక 1/4 kg వరకు అయితే జమ్ అవుతాయండి. ఇంకా ఇప్పుడు ఆ కాయలతోనే మేమైతే కర్రీ చేస్తున్నాను. ఇవి మంచిగా కడిగి ఒక నెట్టి గిన్నెలో అయితే వేసి పెట్టుకుంటున్నానండి. ఇవి చాలా కొన్ని ఉన్నాయి కదా, ఇంకా కర్రీస్ అయితే సరిపోవని నేనైతే దీంట్లోకి అయితే ఏం వేస్తున్నానో మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. ఇప్పుడైతే ముక్కలన్నీ ఇలా చిన్నగా అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఎన్ని ముక్కలు ఉన్నాయో అన్నీ ఆనియన్స్ తీసుకుంటున్నానండి, ఎందుకంటే కొన్ని ఉన్నాయి కదా, ఇంకా కర్రీకి అయితే దీంట్లోకి ఆనియన్స్ వేస్తే బాగుంటాయని ఇంకా ఇలా ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నానండి. సేమ్ ముక్కలు ఎన్ని ఉన్నాయో ఆనియన్స్ కూడా అన్నీ వేసుకున్నాను. చాలా బాగుంటుందండి బూడకాకరకాయ ఆనియన్స్ కర్రీ. నేను ఇంకా ఇంతకుముందు కూడా చేశాను, చాలా బాగా నచ్చింది, అందుకోసం మీకు చూపిస్తున్నాను. ఇప్పుడైతే గ్యాస్ మీద ఒక బాండి పెట్టుకొని దాంట్లో అయితే ఆయిల్ వేసుకోవాలి. ఇదిగో నేను ఆయిల్ అయితే వేస్తున్నాను, ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ప్లీజ్ అండి, మొదటిసారి నా ఛానల్ చూసే వాళ్ళంటే సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆయిల్ మంచిగా వేడయ్యాక దీంట్లోకి అయితే ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర కూడా చిట్పటన్నాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలన్నీ దీంట్లో వేసుకోవాలి. ఇదిగో ఆనియన్స్ ముక్కలు అయితే వేసాను. చాలా బాగుంటుంది. మొదటిసారి నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అయినా ఇలా వంట కూడా ట్రై చేసి చూడండి, మీ అందరికీ కూడా నచ్చుతాయని అనుకుంటున్నాను. ఇంకా ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై చేస్తూ ఉండాలని, మేము ఎంత మంచిగా ఫ్రై చేస్తామో అంత బాగుంటుంది. ఇప్పుడైతే దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా ఓన్లీ ఎల్లిపాయ తీసుకుంటున్నానండి. ఎల్లిపాయలు దంచేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని దంచితే మంచిగా ఎల్లిపాయలు మనకైతే మంచిగా మెదుగుతాయండి. ఇలా కొంచెం మెదిగినాక మిక్సీలో ఎలా పట్టుకుంటామో అలా మెదిగితే ఇప్పుడు ఎల్లిపాయ పేస్ట్ దీంట్లో అయితే వేసేసి మంచిగా కలుపుతున్నానండి. మనం ఆనియన్స్ అంతా మంచిగా వేగిస్తే మన కర్రీ అయితే అంత బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి అయితే కొంచెం పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకా ఫ్రై చేసుకోవాలండి. ఇదంతా లో ఫ్లేమ్ పెట్టుకొని చేసుకోవాలండి, ఎందుకంటే ఆనియన్స్ కదండి తొందరగా హై ఫ్లేమ్ పెడితే తొందరగా కలర్ చేంజ్ అయిపోతాయి, కానీ బాగుంటుంది. అందుకోసం నేను లో ఫ్లేమ్ పెట్టుకొని మొత్తం ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. చూసారండి, ఇంకా మనకి ఒక 50% మంచిగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మన కాకరకాయ లేక బూడకాకర ముక్కలు దీంట్లో అయితే వేసుకొని మంచిగా ఇలా కలిపేసుకుంటూ ఉండాలండి. చాలా బాగుంటుందండి. మనకి ఎగ్ కానీ అని ఇట్లా చేస్తారు కదా, అలాగనే సేమ్ రెసిపీ టేస్టీగా ఉంటుంది. ఇక మొత్తం అయితే ఇలా అయితే కలిపేస్తున్నాను. ఇవి కలిపినాక మంచిగా ఫ్రై అయ్యాక మనమైతే మూత పెట్టుకొని ఒక 5 or 10 minutes మంచిగా ఉంచుకోవాలండి. మనకు ముక్క కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఇలా మూత పెట్టుకొని తీసినాక మళ్ళీ ఒక 2 minutes ఇలా అయితే కలుపుకుంటున్నాను. చూసారా అండి, మాకు మొత్తం మంచిగా ఎలా ఫ్రై అవుతున్నాయో. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనకు కొంచెం ముక్క అనేది మెత్తగా అయిపోయాక దీంట్లోకి సరిపడేంత కారము వేసుకుంటున్నాను. ఇందులోకి అయితే 1.5 స్పూన్ కారం అయితే వేసుకున్నాను. ఇంకా ఆనియన్స్ కూడా ఉంటాయి కదా, కొంచెం సాల్ట్ ఆల్రెడీ ఎల్లిపాయల దాంట్లో వేసాను కదా, దీంట్లోకి సరిపడంత చూసి అయితే వేసుకోవాలి సాల్ట్. ఇంకా ఆనియన్స్ కారము సాల్ట్ అయితే వేసి మళ్ళీ ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టుకునే అవసరం లేదండి, ఎందుకంటే మనం ఫ్రై అయినా కదా కలుపుతూ ఉంటేనే మనకి కర్రీ అనేది మంచి టేస్ట్గా అవుతుంది. ఇలా నేను కలుపుతూనే ఉన్నానండి. చాలా బాగుంటుందండి కూడా, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. బూడకాకరకాయ ఆనియన్స్ కర్రీ ఎక్కువ మటుకు బూడకాకరకాయ ఫ్రై చేసుకుంటారు కదా, కానీ ఇలా బూడకాకరకాయ ఎన్ని ఉన్నాయో ఆనియన్స్ కూడా అన్నీ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లో కొంచెం ధనియాల పొడి అయితే యాడ్ చేస్తున్నాను, టేస్ట్ బాగుంటుందండి. ఇంకా యాడ్ చేసినాక ఇంకా మళ్ళీ 5 minutesలో కలుపుకోవాలండి. ఇంకా మూత పెట్టే అవసరం లేదండి, ఇలా మనం కలుపుకుంటేనే మనకి కర్రీ అనేది క్రిస్పీగా మంచిగా టేస్టీగా అవుతుందండి. మళ్ళీ మెత్తగా కాకుండా బాగుంటుంది.
ఇలా చూసారండి, మనకైతే ఆయిల్ అయితే ఇట్లా తేలుతున్నట్టు కనిపిస్తుందండి. అప్పుడు మన కర్రీ అయితే రెడీ అయినట్టండి. ప్లీజ్ అండి, మీకు కూడా ఇట్లాంటి వెరైటీ కర్రీస్ నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వెరైటీ కర్రీస్తో అయితే మేము ముందుకు వస్తానండి. ఇదిగోండి ఇలా కట్ చేసినాక కొంచెం దీంట్లోకి అయితే మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోండి. మీరు చూసారండి ఎంత బాగైంది మన కర్రీ అయితే. చాలా అంటే చాలా బాగుంటుందండి. ప్లీజ్ అండి, మొదటిసారి నా ఛానల్ చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాగే మీకు ఈ బోడ కాకరకాయ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.